ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 15 ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్ వెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ల మధ్య సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో స్థానాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండింటిలో ఓటమి పాలై ఒక మ్యాచ్లో విజయం సాధించి 8వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండింటిలో ఓడిపోయి ఒక దాంట్లో విజయం సాధించి ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ఎస్ఆర్హెచ్ యొక్క టీమ్ న్యూస్ ఇలా ఉంది. మిడిల్ ఆర్డర్లో ఆడే అభినవ్ మనోహర్ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టు వార్తలు ఉన్నాయి. గత 3 మ్యాచ్ల్లోనూ అతడికి అవకాశం రాగా కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అభినవ్ మనోహర్ను పక్కన పెట్టి అథర్వ తైలేను తుది జట్టులోకి ఆడించాలని వార్తలు వస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన అథర్వ తైలే గత 2 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున మంచి ప్రదర్శన చేశాడు. 2023లో 7 మ్యాచ్లు అయిన అథర్వ తైలే 186 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 144గా ఉంది. ఇక 2024లో అతడికి 2 మ్యాచ్ల్లో మాత్రమే అవకాశం వచ్చింది. 156 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల కారణంగా గత సీజన్లో అథర్వ తైలేకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అభినవ్ మనోహర్ను పక్కన పెట్టి అథర్వ తైలేకు ఛాన్స్ వస్తుందని న్యూస్ వస్తుంది. ఇది ఇలా ఉంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది, బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ బౌండరీల కారణంగా బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. అయితే స్పిన్నర్లకు మధ్యలో అనుకూలించవచ్చు. అయితే పేసర్లకు కూడా స్టార్టింగ్లో అవకాశం కూడా ఉంటుంది. అయితే టాస్ గెలిచిన జట్టు చేజింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మొత్తం T20 మ్యాచెస్ 96 మ్యాచ్లు జరగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 39 సార్లు విజయం సాధించగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన జట్లు 57 సార్లు విజయం సాధించాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 170 నుంచి 180 పరుగుల మధ్య ఉంది. ఇక్కడ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 నుంచి 170 పరుగులుగా ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 28 మ్యాచ్లు జరగగా అందులో కేకేఆర్ జట్టు 19 సార్లు విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ జట్టు 9 సార్లు విజయం సాధించింది. అయితే ఈ గ్రౌండ్లో మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు కేకేఆర్ జట్టు 9 సార్లు విజయం సాధించగా ఎస్ఆర్హెచ్ జట్టు మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు 5 సార్లు విజయం సాధించింది. అయితే ఈ గ్రౌండ్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు కేకేఆర్ జట్టు 10 సార్లు విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ జట్టు 6 సార్లు విజయం సాధించింది.